బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద ఛాయల నుంచి తేరుకోకముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తుండటంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. రీసెంట్ గా చాలా మంది స్టార్స్ ని పోగొట్టుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ తాజాగా మరో స్టార్ ని కూడా పోగొట్టుకుంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్ నటించారు. వీరి నటనతో ఆడియన్స్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు ఎదురొచ్చాయి. ఆ ఆఫర్స్ ను ఫాతిమా, సన్యా అందిపుచ్చుకుని వరుసగా సినిమాలో నటిస్తూ వచ్చారు. కానీ సుహాని మాత్రం యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే సినిమాలకు దూరమై స్టడీస్ లో బిజీ అయింది. అయితే వెండి తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ను పలకరిస్తూ ఉండేవారు. ఇన్స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది సుహాని. ఆ పిక్స్ లో సుహాని ట్రాన్స్ఫర్మేషన్, అందం చూసి నెటిజన్స్ ఫిదా అయ్యేవారు. ఆమె అందాన్ని వెండి తెరపై కూడా చూడాలని సుహాని ఎంట్రీ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. 19 ఏళ్ల వయసులోనే సుహాని మరణించి అందరినీ షాక్ గురి చేసింది. కొన్నేళ్ల కిందట సుహానికి ప్రమాదం ఎదురైంది. కాళ్ళకి గాయమైంది. ఈ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మెడిసిన్స్ సుహానిపై నెగిటివ్ రియాక్షన్ చూపించాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడం మొదలైంది. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. అయినా లాభం లేకుండా పోయింది. చిన్న వయసులోనే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కన్నీరి మున్నీరుగా విలపిస్తున్నారు.